Shrimbriji, good morning and good morning all of you. So welcome to Zoom అండి. సో ఈరోజు సెమినార్ జరిగింది కదా సెమినార్. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? సెమినార్ ఎలా ఉంది? ఏం అర్థమైంది మీకు? ఏది కనెక్ట్ అయింది? మీకు ఎలా అనిపించిందో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీటింగ్ ఎలా జరిగింది, ఏంటి? మీకు ఏం అర్థమైంది, మీకేం కనెక్ట్ అయింది? అల్వేల్ మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రోజు చాలా మంచిగా జరిగింది సార్. లీడర్స్ మీటింగ్ అంటే ఎంత మంచిగా చెప్పింది సార్, వాళ్ళంటే అంత మంచిగా చెప్పింది సార్. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఎప్పుడు మీటింగ్ వినను కూడా వచ్చిండ్రు, మంచిగా సక్సెస్ అయింది సార్. చాలా మంచిగా చెప్పింది సబ్జెక్టు. నాగరాజ్ సారు, పుచ్చన్ సారు, పుల్లయ్య సారు, అందరు సార్. మేడం వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, జర్నీలో ఉన్నట్టు వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. కానీ బ్రేక్ అవుతుంది. కానీ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా చాలా మందికి అర్థమైంది సార్. ఇంత మంచిగా మేము ఇదివరకు ఒకసారి లీడర్స్ మీటింగ్ విన్నాం, కానీ ఇంత మంచిగా అర్థం కాలే. ఈరోజు ఎక్సలెంట్ సార్, చాలా ఎక్సలెంట్ ఉంది. అర్థం కాని వాళ్ళకు కూడా అయ్యింది సార్. మేము మాత్రం ఎస్టేజ్ నిలబడతాం, ఎస్టేజ్ పట్టుకొని నిలబడతాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టుడే వండర్ఫుల్ ట్రైనింగ్ సార్. ఎందుకంటే ఈరోజు మీరు కూడా వచ్చింటే బాగుండేది వాస్తవానికి అయితే. ఎందుకంటే మన గ్రేట్ లీడర్స్ నాగరాజ్ సార్ కానీ, భిక్షన్ సార్ కానీ, మోహన్ రావు సార్ కానీ, మోహన్ సార్ కానీ, మన గురూజీ రమచంద్ర సార్, పుల్లయ్య సార్ చెప్పినటువంటి సబ్జెక్టు ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ లాగానే ఉంది ఈరోజు. అంటే ఎప్పుడు కామన్ గా అది సక్సెస్ సెమినార్ అనేది ఉండేది. ఈరోజు ఒక ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది కళ్ళకి కట్టిన చెప్పడం జరిగింది సార్. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే మనం చేసినటువంటి మీటింగ్స్ రివ్యూ మీటింగ్ చేయాలి, డెమోస్ చేయాలి. మనము ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అలాగే సోషల్ మీడియాని కూడా యూజ్ చేసుకోవాలి, టీంని అంటే నెట్వర్క్ని పెంచుకోవాలి. ఆ విధంగా ఈ ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు పాటిస్తేనే మన యొక్క ఇన్కమ్ అనేది గ్రోత్ ఆఫ్ ఇన్కమ్, మన యొక్క ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు అని చెప్పి మోహన్ సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే టీంకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కింద ఉన్నటువంటి టీంకు నాలెడ్జ్ ఇవ్వాలి. నాలెడ్జ్ ఇస్తేనే వాళ్ళకంటే నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నేర్పించాలి. మోటివేషన్ అనేది అప్పటిది, ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళ కింద ఉన్న టీం కూడా ఫాలోఅప్ చేస్తారని చెప్పి ఈరోజు బాగా అర్థమైంది సార్. అలాగే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మన దగ్గరనే పెట్టుకుంటే సరిపోదు, మన కింద ఉన్న టీంకు కూడా నేర్పించాలి అనేది ఈరోజు ట్రైనింగ్ లో భాగంగా నేర్చుకున్నాం. ఇక అలాగే మన భిక్షన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా టూల్ కిట్ గురించి. అంటే చిన్న చిన్న బేసిక్, అంటే మన దగ్గర ఒక ప్యాకెట్ సైజు స్ప్రింగ్ నోట్బుక్ ఉండాలి, ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అంటే మనము ఎవరెవరు అంటే కొత్త ఐడీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఐడి నెంబర్ రాసుకోవడం, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోవడం, వాళ్ళ జైనింగ్ సిస్టమ్ అని, లేదంటే ప్లేన్ నోట్బుక్ ఒకటి ఉండడం. ఎందుకంటే ఎవరైనా మన సప్లిమెంట్స్ అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు వేరే ఎవరినో మనకు అప్పటికప్పుడు సడన్ గా నోట్బుక్ దొరకకపోవచ్చు. అదే మన దగ్గర ఉన్నట్లయితే ఎవరైనా సడన్ గా సప్లిమెంట్స్ అడగవచ్చు, అగ్రి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అడగవచ్చు. ఈ విధంగా నీ దగ్గర కానీ ఇట్లాంటి చిన్న చిన్న అంటే ఒక
ప్యాకెట్ సైజ్ స్ప్రింగ్ నోట్ బుక్ కానీ, ఒక ప్లెయిన్ నోట్ బుక్ కానీ, నీ దగ్గర ఒక డెమో కిట్ కానీ, అంటే మన దగ్గర కొన్ని రకాల సప్లిమెంట్స్ సంబంధించినవి కానీ, ఇక ప్రొడక్ట్ సంబంధించినటువంటి క్యాటలాగ్ కానీ, ఒక చిన్న మన దగ్గర ఎప్పుడు బ్యాగ్ మెయింటైన్ చేయడం, ఈ విధంగా టూల్ కిట్ గురించి చాలా ఎక్సలెంట్ గా వివరించాడు. బేసిక్ థింగ్స్ అనేది ఖచ్చితంగా అవసరమని. ఎందుకంటే ఎప్పుడు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. మనం మామూలుగా వెళ్ళి చెప్పడం వల్ల మీరెవరు అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అండ్ సో ఒక బిజినెస్ చేస్తున్నాము, మేము ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాం అంటే మన డ్రెస్ కోడే వాళ్ళకి తెలిసేలా చేస్తుందని ఈరోజు ట్రైనింగ్ లో భాగంగా భిక్షన్ సార్ చాలా బాగా చెప్పారు. అలాగే ప్రాస్పెక్ట్ లిస్టు అంటే మన కింద జాయిన్ అయిన వాళ్ళ యొక్క లిస్ట్ కానీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, ఎంతమంది జూమ్ లో జాయిన్ అవుతున్నారు వాళ్ళ యొక్క లిస్ట్ తయారు చేసుకోండి. మీటింగ్స్కి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని మీటింగ్స్ నువ్వు కండక్ట్ చేసినావు, సిఎన్సీలో ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా నేను ఎందుకంటే ఈ రోజు కానీ ట్రైనింగ్ కు చాలా మంది రాలేరు కాబట్టి ఇదంతా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్తామని కొన్ని జస్ట్ హెడ్డింగ్ పాయింట్స్ మాత్రం చెప్తున్నాను. ఎవరైతే ఈ రోజు రాలేరో నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలైనా అని నోట్ చేసుకోండి. చాలా వండర్ఫుల్ సెషన్ ఈరోజు. ఎందుకంటే నాకు ఎప్పుడు కానీ ఇంతవరకు అంటే జూమ్ లో మాట్లాడుకున్నాం కానీ ఒక 1 డే ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లాగానే జరిగింది. టెస్ట్ మోనీలు అట్లాంటివి ఏం జరగలేదు. ఇక మనం కొంత సాక్రిఫై చేస్తేనే మనం సక్సెస్ అవుతామని చెప్పి భిక్షన్ సార్ చెప్పడం జరిగింది. ఏంటంటే యువర్ అకేషన్స్, మీ యొక్క అకేషన్స్ ని సాక్రిఫై చేయండి. ఈగోలు ఉంటే వదిలిపెట్టండి. నీ దగ్గర ఇప్పటి వరకు నువ్వు సాధించిన ఏమని ఉండకోకో, అంటే నువ్వు ఒక డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, లేకపోతే ఒక టీచర్ ఉండొచ్చు, అక్కడ నువ్వు కొన్ని మెడల్స్ అందుకోవచ్చు, అది అక్కడ దక్కనే. కానీ వెస్టీజ్ లో ఏం సాధించినవు, నేను ఇంతకు ముందు నేను అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను, నేను సిల్వర్ సాధించాను అంటే అవి అక్కడదే. ఇప్పుడు వెస్టీజ్ లో ఏం నేర్చుకుంటున్నావు, ఇక్కడ ఏం సాధించడం అనేది కావాలి. ఓకేనా? ఈ విధంగా చాలా మంది వాళ్ళు ఇప్పటి వరకు సాధించిన గతంలో సాధించిన దాని గురించి గొప్పలు చెప్పుకుంటారు. అది కాదు ఇక్కడ కొత్తగా నేషన్. నువ్వు అప్లైన్ ఎంత మర్యాద ఇస్తున్నావు, నీ అప్లైన్ నీకు ఎంత మర్యాద ఇస్తున్నాడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ కుచేల. ఇప్పుడు కుచేలునికి శ్రీకృష్ణుడు ఎంత విలువిస్తాడో అదే విధంగా అప్లైన్ కూడా లైఫ్ లైన్ అదే విధంగా విలువ ఇవ్వాలి, అదే విధంగా గౌరవం ఇవ్వాలి. లైఫ్ లైన్ ని కూడా అప్లైన్ అంతే గౌరవంగా చూసుకోవాలి, అంతే ప్రేమతోనే చూడాలి అనేది ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ లో. ఇక మొత్తం మ్యాటర్ చెప్పాలంటే టైం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. గురువు గారు చెప్పిన సబ్జెక్టు చాలా వండర్ఫుల్. ఈరోజు మీరు మీ యొక్క ప్రయత్నం అనేది ఆపొద్దు. ఎన్నో అపోహలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంత తొందరగా సక్సెస్ అనేది రాదు. కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు అడ్డంకులు ఎదురైనని చెప్పి నీ యొక్క ప్రయత్నం ఆపేసినావా, నువ్వు ఆగిపోతావు అక్కడే. నీ యొక్క ప్రయత్నం అనేది ఆపొద్దని చెప్పి ఈరోజు అనేది నేను కూడా డిసైడ్ అయ్యాను. ఎస్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దీన్ని ఒక కమిట్మెంట్ గా తీసుకొని నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మాత్రం ఈ యొక్క ప్రయత్నం ఆపొద్దు అనేది నాకు బాగా కమిట్మెంట్ గా అర్థమైంది సార్ ఇది. అలాగే ఇక ఎమోషన్ గురించి మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని ఎమోషన్స్ వస్తాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి చెప్పడం జరిగింది. మెయిన్ పాయింట్ యువర్ పేరెంట్స్ అంటే మా ఫ్యామిలీ ఇలా ఉంటాడు, మా నాన్న ఇలా ఇట్లా అయిపోయింది, నా హెల్త్ ఇలా అయిపోయింది, కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తాయి. ఎకనామికల్ డెవలప్మెంట్ అంటే నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, నేను పేదరికంలో ఉంటున్నాను, ఇట్లా దాని గురించి ఎమోషన్ తీసుకొని బాధపడితే సరిపోదు. నీ బాధకు కారణం ఏంటో తెలుసుకొని ఆ ఎమోషన్ రాకుండా, ఆ బాధలు రాకుండా నువ్వేం చేస్తున్నావు అనేది కావాలి. దాని గురించి కూడా ఈరోజు ఎమోషన్ గురించి కూడా భిక్షన్ సార్ ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. అలాగే నాగరాజ్ సార్ గురువు గారు కూడా వండర్ఫుల్ సెషన్ తీసుకున్నారు. సార్ చెప్పినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి సూపర్ సెక్షన్ సార్ ఈరోజు అంటే చాలా అందరికి కళ్ళు తెరిచే విధంగా ఎగ్జాంపుల్ తో సహా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ అంటే నువ్వు ఎవరైతే ఒక వ్యక్తి దగ్గర వెళ్ళి నువ్వు ప్లాన్ చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అతడు లీడరా, కస్టమరా, డిస్ట్రిబ్యూటరా నీకు తెలుస్తుంది. అంటే అతని మాటల్లోనే నువ్వు గుర్తించాలి. ఒక వ్యక్తితో అతడు కస్టమర్ గా పనికొస్తాడా, డిస్ట్రిబ్యూటర్ గా పనికొస్తాడా, లేదంటే లీడర్ గా తయారవుతాడా. కస్టమర్ గా పనికొస్తే
కస్టమర్ జస్ట్ అతనికి ఏ ప్రోడక్ట్ అయితే వాడుతాడో ఆ ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్పండి. జస్ట్ అతనికి హెల్త్ ప్రాబ్లం గురించి వచ్చాడు, ఓకే హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పండి. లేదంటే అగ్రికల్చర్ వాడడానికి వచ్చాడు, అతడు కస్టమర్ లెక్క. అదే డిస్ట్రిబ్యూటర్ అంటే అతడు వాడుతూ 10 మందికి వాడించేవాడే డిస్ట్రిబ్యూటర్. ఇక లీడర్ అంటే ఇతడు అతనితో పాటు ఒక 100 మందిని తయారు చేసే వ్యక్తి లీడర్. ఈ విధంగా అతడు డిస్ట్రిబ్యూటరా, కస్టమరా, లీడరా, మీరు ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో అతన్ని ఐడెంటిఫికేషన్ చేయనది మీతోనే ఉంది. మీరు అబ్జర్వేషన్ చేయాలి అతడు ఎలాంటి పర్సన్ అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే రెస్పెక్ట్, నువ్వు నీ అప్లైన్కి రెస్పెక్ట్, నీ అప్లైన్ కూడా నీకు రెస్పెక్ట్, నీ లైఫ్ లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేకపోతేనంటే ఈ బిజినెస్ చేయలేమన్నది. ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకు అంతే రెస్పెక్ట్ వస్తుంది. నీ అప్లైన్కి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో నీ కింద ఉన్న లైఫ్ లైన్ కూడా నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాడు అనేది చెప్పడం జరిగింది సార్. సూపర్ సెషన్ ఈరోజు. అలాగే ప్యాషన్, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ అనేది ప్యాషన్గా చెయ్యి. నువ్వు చేస్తున్న బిజినెస్ అనేది ప్యాషన్గా చెయ్యి, అంతేగాని ఏదో చేస్తున్నా లేకపోతే లేదు అన్నట్లుగా ఇంట్రెస్ట్ లేనట్లు చేయకు. ఎప్పుడైతే నువ్వు ప్యాషన్గా చేస్తావో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రేమతో ఇష్టపూర్వకంగా చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే కమిట్మెంట్ తీసుకొని చెయ్యి. నువ్వు ఎవరికైతే నీ కింద వాళ్ళని, నీ లైఫ్ లైన్స్ని తీసుకొస్తున్నావు కదా, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు అంటే నీకు 1,00,000 ఇప్పిస్తాను, నీకు 10,000 ఇప్పిస్తాను, నీకు 20,000 ఇప్పిస్తాను, నీకు 30,000 ఇస్తాను, లేదంటే నీకు హోమ్ మీటింగ్ ఇస్తాను, నీకు ఇన్ని మీటింగ్లు ఇస్తాను, ఈ విధంగా వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చిన మాట తప్పకు. నువ్వు ఎప్పుడైతే కమిట్మెంట్ ఇస్తావో ఇచ్చిన మాట తప్పకు అని చెప్పడం జరిగింది. అలాగే సాక్రిఫైస్, ఇంతకుముందు చెప్పిన కదా, సాక్రిఫైస్ అంటే మన ఈగోస్ కానీ, మన కొన్ని ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ మన దగ్గర ఇంతవరకు మనము నేను అక్కడ తోపును ఇక్కడ తోపును అంటే అక్కడ ఏమైనా ఉండకోకు, అవన్నీ వదులుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పడం జరిగింది. అలాగే సెల్ఫ్ డిసిజన్, ఎప్పుడైనా సరే నీ సెల్ఫ్గా డిసిజన్ తీసుకో, నీ సొంత నిర్ణయం తీసుకొని వర్క్ చేయి. ఎవరో చెప్పిన దానికోసం నువ్వు ఆలోచించకు అని చెప్పడం జరిగింది. ఇక మల్టిపుల్ టాలెంట్, ఎప్పుడైతే వెస్టీజ్ బిజినెస్లో నువ్వు సక్సెస్ కావాలంటే, నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలంటే నీలో అన్ని రకాల టాలెంట్ ఉండాలి. నువ్వు ఒక స్పీకర్గా పనిచేయాలి, ఒక లీడర్గా ఉండాలి, అలాగే నీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, నువ్వు మల్టిపుల్గా నీకు అగ్రికల్చర్ పైన అవగాహన ఉండాలి, ప్రతి విషయం పైన నీకు మల్టిపుల్ టాలెంట్ ఉండాలి. ఏ సందర్భం బట్టి ఆ సందర్భంలో నువ్వు మల్టిపుల్గా మాట్లాడే విధంగా ఉండాలి. అంటే సపోజ్ ఒక రైతు దగ్గర పోయినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇక ఒక స్టూడెంట్ దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏ సందర్భం బట్టి పరిస్థితిని బట్టి ఎలా మాట్లాడాలనేది నీకు మల్టిపుల్ టాలెంట్ ఉండాలని చెప్పాడు. అలాగే మెయిన్ పాయింట్, మీరు ఎక్కడైనా డీఎల్సీపీలు చేసేటప్పుడు ఇదొక్క విషయం గమనించండి అని చెప్పి మరొక ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు సారు. హోస్ట్, ఎప్పుడైతే నువ్వు డిఎల్సీపీ చేస్తున్నావో హోస్ట్ పని హోస్టే చేయాలి, స్పీకర్ పని స్పీకరే చేయాలి, లీడర్ పని లీడర్ చేయాలి. హోస్ట్ అంటే ఇన్వైట్ చేయడం, ఆ యొక్క ఆ హాల్లో ఉన్న పబ్లిక్ అందరినీ ఒక కంట్రోల్లో పెట్టడం. సో స్పీకర్ వస్తున్నాడు, సార్ మాట్లాడతాడు, మీరు వినండి అని చెప్పి హోస్ట్ చేతిలో ఉండాలి. కానీ హోస్ట్ వచ్చి మొత్తం స్పీకర్గా లేదంటే లీడర్గా మాట్లాడకూడదు. మొత్తం హోస్టే మాట్లాడితే మరి స్పీకర్ ఏం మాట్లాడతాడు, లీడర్ ఏం మాట్లాడతాడు. స్పీకర్ అంటే ఏంటంటే, ఇక హోస్ట్ పని హోస్ట్ చేసిన తర్వాత స్పీకర్ ఏం చేయాలంటే, స్పీకర్ అనే వ్యక్తి ఈ యొక్క బిజినెస్ గురించి, ఎందుకు బిజినెస్ చేయాలి, బిజినెస్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పటి వరకు మనం ఏం చేసినాము, అక్కడ ఏమి పొందలేకపోయినాము, అక్కడ ఏం సాధించలేకపోయినాము, ఈ వెస్టిజ్లోకి వస్తే మనం ఏం సాధిస్తాము, ఎందుకోసం చేయాలి, ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్ ఉంది, 3 తరాల భవిష్యత్తు ఉంది, ఫ్రీడమ్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, అలాగే 4 దేశాలకు వెళ్ళి రావచ్చు. ఈ విధంగా అంటే మోటివేషనల్ గా మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అంటారని ట్రైనింగ్ లో భాగంగా చెప్పడం జరిగింది. ఈరోజు చాలా వరకు మైండ్ సెట్ మార్చుకున్నాం. అలాగే ఒక లీడర్ అనే వ్యక్తి బిజినెస్ ప్లాన్ గురించి, ఏ విధంగా చేస్తే టీం వస్తుంది, ఏ విధంగా చేస్తే నెట్వర్క్ వస్తుంది అని బిజినెస్ ప్లాన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక మా గురువు గారు రమేశ్చంద్ర సార్ కూడా థాట్స్, నువ్వు ఆలోచించే విధానం పైనే, నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో దానిపైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంది. నీ యొక్క డెస్టినీ, నీ యొక్క క్యారెక్టర్ పైనే నీ బిజినెస్ ఆధారపడి ఉంది. నీ యొక్క బిహేవియర్ పైనే నీ నెట్వర్క్, నీ యొక్క టీం అనేది ఆధారపడి ఉంది.
నీ హ్యాబిట్స్, నువ్వు చేసే పని యాక్షన్స్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఇట్లా ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్. నాకైతే చాలా బాగా అర్థమైంది. నాకని కాదు, నాతో పాటు ఈరోజు 5533 బ్రాండ్ నుంచి ఒక 20 మెంబర్స్ని తీసుకొచ్చాను. అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇప్పటి వరకు ఇలాంటి ట్రైనింగ్ మేము వినలేదు. ఎప్పుడైనా సరే టెస్ట్ మనీలు జస్ట్ అట్లా సక్సెస్ లీడర్స్ మాట్లాడే వాళ్ళు, ఈ రోజు మాత్రం ట్రైనింగ్ లాగానే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. నాకైతే ఈరోజు చాలా హ్యాపీ. ఇలాంటి ట్రైనింగ్స్ మనము డిఫరెంట్ స్టైల్లో పెట్టుకోవాలి. ఈరోజు కొంత లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనం ఏం చేయాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి, బోనస్ కౌంటింగ్ గురించి, ఇట్లా రకరకాలుగా మనం ట్రైనింగ్లు జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతా ఒకే రోజు చెప్పుకోలేము. ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ గురించి నేను ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చాను సార్. అంటే ఎవరైతే రాలేరో వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతోన నేను చెప్పడం జరిగింది. రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేదాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రతి విషయం కూడా కనెక్ట్ అయింది కాబట్టి, నా మైండ్ సెట్ మార్చుకున్నాను కాబట్టి ఇది చెప్పడం జరిగింది. ఈ ఒక్క విషయం కనెక్ట్ అయింది అని చెప్పలేక మొత్తం విషయాలు కనెక్ట్ అయినాయి నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రాని వాళ్ళ కోసం మా కోసం చెప్పారు పూర్తిగా సెషన్ ఏం జరిగిందని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మ్యాక్సిమం కొన్ని పర్సనల్ ఇష్యూస్ రాలేదు. సో బట్ కానీ చాలామంది ఎక్కువ మంది ఎంతోమంది అభిమానించారు నన్ను ప్రజెంట్ అయితే జూమ్లో. సో వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, వచ్చారా సార్ మీరని. ఓకే, సరే రాలేదండి, కొద్దిగా పోతా వేరే ఇష్యూ ఉంది అని రాలేదని చెప్పా. బట్ ఖచ్చితంగా మ్యాక్సిమం మీటింగ్స్కి రావడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, లక్ష్మి గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేసి డౌన్ చేశారు? కోక్వన్స్ అనుమతి ఇచ్చాను చూడండి. పి లక్ష్మి గారు 5533. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇవాళ నేను ఫస్ట్ టైం వచ్చాను మీటింగ్కి. ఓకే, లీడర్షిప్ లో షిప్ అని ఉందని సార్ చెప్పారు, భిక్షన్ సార్ చెప్పారు, సారీ నాగరాజ్ సార్ లీడర్షిప్ లో షిప్ ఉంది. అందులో షిప్ అనేది మనం షిప్ లో ఎక్కుతాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్రం నుంచి ఒడ్డుకి చేరుకునేసరికి అందులో ఒడిదుడుగులు అనేటివి ఉంటాయి. అవన్నీ మనం దాటుకొని వెళ్ళాలి. మనం ఇక్కడ షిప్ లో కూర్చొని డైరెక్ట్ సముద్రం నుంచి ఒడ్డుకి చేరాలంటే చేరుకోలేం కదా. అది బాగా కనెక్ట్ అయింది సార్. అంటే మనం చేసే వర్క్ లో కూడా ఎన్నో ఒడిదుడుగులు వస్తుంటాయి, ఎంతో మంది హేళన చేస్తుంటారు. అవన్నీ మనం తట్టుకోగలగాలి, తట్టుకునే శక్తి ఉండాలి. అవన్నీ మనం తట్టుకుంటేనే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం అనేది బాగా కనెక్ట్ అయింది. అలాగే ఇంకోటి బాటా షోరూమ్ అనే వ్యక్తి గురించి కూడా చాలా బాగా చెప్పారు భిక్షన్ సారు. కస్టమర్స్ అన్నప్పుడు మనం కస్టమర్స్ వస్తేనే మనం అక్కడ హెల్పర్స్ ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు రాకపోయేసరికి అక్కడ ఎన్నో లక్షలు తీసుకున్న వ్యక్తి కూడా, బాటా షోరూమ్ వ్యక్తి కూడా అక్కడ కూర్చొని 10 మంది వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అంత లక్షల్లో వచ్చినా కూడా అతను ఖచ్చితంగా కాళ్ళు పట్టుకోవాల్సిందే, వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకు చెప్పులు తొడగాల్సిందే అనేది కూడా చాలా కనెక్ట్ అయింది. ఆ విధంగానే మా స్కూల్లో కూడా ఒక్క టీచర్ కూడా రాలేదు, 2-3 టీచర్స్ వచ్చారు. 10th క్లాస్ వరకు మెయింటైన్ చేయాలంటే మా ప్రిన్సిపల్ సార్ వల్ల కాలేదు. అప్పుడు అర్థమైంది సార్ కూడా టీచర్స్ వాల్యూ ఏంటి, టీచర్స్ ఉంటే నేను ఇంతగానో ఒక్కొక్కసారి టీచర్ల పైన కోపపడేదాన్ని కదా. ఇప్పుడు ఈ పొజిషన్ నాకు కూడా వచ్చింది, టీచర్ పొజిషన్ నాకు కూడా వచ్చింది. పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు లక్ష్మి మేడం, మీరు ఎలా భరిస్తున్నారు పిల్లల్ని అని అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది సార్ ఇలానే ఉంటుంది సార్ మా కష్టం అనేది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలానే ఉంటుంది అంటే ఇప్పుడు అర్థమైంది నాకు కూడా. సార్ అసలు వర్క్ అనేది అందరూ ఉండి కమిట్మెంట్ గా చేస్తేనే అది సాధ్యం అవుతుంది. ఒక్కరి వలన ఇద్దరి వలన చేయాలంటే సాధ్యం కాదనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అలాగే 2nd క్లాస్ చదివింది ఆ మేడం ఎవరో నాకు తెలియదు, ఏం పేరు ఫాతిమానా ఏం పేరు, 2nd క్లాస్ వరకు చదివారంట ఆ మేడం కూడా. ఫాతిమా మేడమా ఐడియాలే. ఆ మేడం గురించి చాలా సార్లు చెప్పారు నాకు. చదువుకున్న వాళ్ళ గురించి హేళన చెయ్యదనే పాయింట్ కూడా చాలా కనెక్ట్ అయింది సార్. నేను ఇవాళ వచ్చినందుకు చాలా మైండ్ సెట్ చాలా మారిపోయింది సార్ నాకైతే. అసలు చెన్నకేశ్వర్ సార్ ఎన్ని టైం చెప్పినా కూడా నేను కొంచెం నాకు టైం లేకపోవడం వలన కూడా నేను అసలు పట్టించుకోలేకపోయినా, కానీ ఇవాళ నుంచి నేను మారాలని కోరుకుంటున్నాను సార్.
అసలు లీడర్షిప్ హోస్ట్ గురించి కానీ స్పీకర్ ఎలా ఉండాలి, లీడర్షిప్ ఎలా ఉండాలి అంటే వీళ్ళందరూ కలిసి చేస్తేనే కదా సార్ మనది అనుకున్నది సక్సెస్ కావాలంటే వీళ్ళందరూ ఉండాలి. హోస్ట్ మాత్రమే మొత్తం చేయాలి, వాళ్ళే చూసుకోవాలి, అతనే చూసుకోవాలి అంటే ఇంపాసిబుల్ సార్. ఒక్కొక్కరికి ఎవరికి ఏ అవకాశం ఉంటుందో ఎవరికి మనం అప్పచెప్తామో వాళ్ళ వర్క్ అనేది ఇప్పుడు లీడర్షిప్ చేయాలి, హోస్టే చేయాలి. వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు బాగా అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బీబీ మేడం ఆమె పేరు, బీబీ మేడం. బీబీ మేడం, సారీ సార్. చాలా సార్లు కూడా విన్నాను సార్ అప్పుడప్పుడు బీబీ మేడం గురించి. ఆమె సెకండ్ క్లాస్ చదివిన ఆయమ్మ కూడా ఇప్పుడు 6 లక్షలు తీసుకుంటుందని ఇవ్వాలని విన్నాను. చాలా షాక్ అయ్యాను సార్ నేను ఆ విషయం విని. అలాగే రామ్ చంద్ సార్ కూడా యూనిటీ గురించి, థాట్స్ గురించి, వర్డ్స్, యాక్షన్, హ్యాబిట్స్, బిహేవియర్, క్యారెక్టర్, డెన్సిటీ, మనం చేరుకున్న గమ్యం ఎలా ఉంటుందో కూడా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరన్నా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. కేవై గౌడ్ గారు అడ్మిట్ ఇచ్చాను సార్. సార్ అడ్మిట్ ఇచ్చాను మీకు, కేవై గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ విశేష్, గుడ్ మార్నింగ్ సార్. సిమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. చాలా సూపర్ నడిచింది సార్. లీడర్షిప్ మీటింగ్ జబర్దస్త్ నడిచింది, ఎక్సలెంట్ ఉంది సార్. ఎందుకంటే మనం లీడర్షిప్ ఎట్లా ఎదగాలి, ఎట్లా చేయాలనేది ఇవాళ మొత్తం క్లారిటీగా చెప్పారు సార్. అది ఖచ్చితంగా చేయాలనేది ఇప్పుడు ఒక పట్టుదల మీద ఇక దిగినాం సార్, ఖచ్చితంగా చేస్తాం. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మంచి విజయం సాధించేంత కూడా సాధించేటట్టు చెప్పారు సార్, ఎక్సలెంట్ గా బాగుంది. ఇక మేము కూడా ఇప్పటి నుంచి జూమ్ లో మాట్లాడడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవన్నీ చేసి నేర్వాలి, మాట్లాడితేనే మనకు టీం వస్తుంది. అందు గురించి ఖచ్చితంగా మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రజిత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం, క్లియర్ సార్. వాయిస్ క్లియరా మేడం? వాయిస్ క్లియర్ వస్తుంది, మాట్లాడండి సార్. ఈరోజు సార్ వాళ్ళు చెప్పిన ప్రతి సబ్జెక్టు చాలా మంచిగా ఉంది సార్, బాగా అర్థమైంది. సార్ వాళ్ళు ఏంటంటే మనం మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, మనము ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఆఫ్లైన్ చేయి పట్టుకోవాలి, ప్రతి ఒక్క విషయం చాలా మంచిగా చెప్పారు సార్, బాగా అర్థమైంది. అందరు సార్ వాళ్ళు చాలా మంచిగా ఈరోజు అసలు రాకుంటే మిస్ అయ్యే వాళ్ళమేమని అనిపించింది నాకైతే. చాలా మంచిగా అర్థమైంది సార్. మంచి సెక్షన్స్ ఇంకా మిస్ అయితే అసలు మళ్ళీ ఎప్పుడు ఇలాంటిది వింటామో అయినామనే భయం నాకు అనిపించింది. మంచిగా అర్థమైంది సార్. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీటింగ్ ఈ రోజు లీడర్షిప్ ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్ నడిచింది సార్. నాకు కూడా చాలా విషయాలు కనెక్ట్ అయినాయి. సో లీడర్ గా మనం ఎట్లా నిలబడాలి అండ్ ఫస్ట్ మన మోహన్ సార్ చాలా హైలైట్ చెప్పింది సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి డెమోస్ కానీ, అప్డేట్స్ కానీ, సోషల్ మీడియా కానీ, టీమ్ బిల్డింగ్ కానీ, గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా చేయాలని చెప్పి చాలా బాగా చెప్పింది సార్ మోహన్ సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా రివ్యూ మీటింగ్స్ వచ్చేసి మోహన్ సార్ చాలా బాగా చెప్పింది సార్. ఇంకోటి మనకి భిక్షం సార్ కూడా చాలా హైలైట్ చెప్పింది సార్. ఎందుకంటే ఇప్పుడు మన సచిన్ గురించి కానీ మోటివేషన్, ఇంకోటి ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ స్టేటస్, మనకి సోషల్ మీడియా పరంగా కూడా చాలా బాగా చేసుకోవచ్చు అని చెప్పింది సార్.
సో మన రమేష్ చంద్ర గురూజీ గాని చాలా బాగా చెప్పింది సార్. లాస్ట్ కి వచ్చేసి మనకి ప్రతిజ్ఞ చేసినాం సార్. మనము చేసినప్పుడు ప్రతిజ్ఞ ఎందుకు చేసినాం అంటే, మనము ప్రతిజ్ఞ అనేది కంపల్సరీ మనం చేస్తాం సార్. ఇక్కడ స్కూళ్ళల్లో చేస్తాము, కానీ ఇక్కడ ఎందుకు చేశామంటే, మనం ఇప్పటి నుంచి ఎంత క్లియర్ గా ఉండాలి, మనము మన గురించి కాకుండా మన పిల్లల గురించి, 3 తరాల గురించి చాలా బాగా చేశాం సార్. అది కూడా కొంచెం బాగా అనిపించింది. సో నేను టీం గురించి మనం ఎత్తిలా వాడాలి. టీం రాకపోయినా మనం ఉండాలి. టీం ఇంకొకటి, మనకి టీం మన డౌన్ లైన్స్ కి మనం సపోర్ట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్ అప్ లైన్ కి డౌన్ లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని భాగం చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే నా టీం ఈ రోజు ఇప్పటి నుంచి నా చిన్న చిన్న మిస్టేక్ ని ఎట్లా సరిదిద్దుకోవాలని కూడా చెప్పారు సార్ వాళ్ళు. చాలా ఎక్సలెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇంకా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా? అనసూయ గారు అన్మిట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ ఎస్టేస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు లీడర్స్ ట్రైనింగ్ లో నాకు ఎక్కువగా కనెక్ట్ అయింది సార్ చెప్పింది, కిషన్ సార్ చెప్పిండు. ఎమోషన్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ ఫీల్ కావాలి. ఎమోషన్ అంటే మన ఇంట్లో యువర్ వైఫ్ అంటే, మాకైతేనేమో నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోమని, ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళని ఎమోషన్ గా ఫీల్ కమ్మని చెప్పిన విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. యువర్ పేరెంట్స్, మన ఫ్యామిలీనే కాకుండా మన పేరెంట్స్ కూడా, మన పేరెంట్స్ గురించి, మన పేరెంట్స్ వాళ్ళ హెల్త్ గురించి, ఎకనామిక్ గా మనం ఎంత డెవలప్ ఉన్నామో, సోషల్ స్టేటస్, మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నామా, దేశానికి ఏమన్నా సర్వీస్ చేయగలుగుతున్నామా. ఇంకోటి ఎమోషన్, ముఖ్యంగా ఎమోషన్స్ తో, ఎథిక్స్ తో, ఎమోషన్స్ తో ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతారని విషయం సార్ చెప్పిన పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్. ప్రతిసారి చెప్పిన ప్రతి పాయింట్ చాలా విలువతో ఉన్నది. ఆ పాయింట్స్ ని మనం ఖచ్చితంగా అప్పుడప్పుడు అందరం రాసుకున్నాం కాబట్టి, ఒకవేళ కొంచెం మర్చిపోయినా సరే మళ్ళీ దాన్ని నోట్స్ తీసి ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మొత్తం గుర్తుకొస్తుంది. కాబట్టి మనం అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం అందరం ముందుకెళ్ళాలి. నేను కూడా వెళ్తానని జూమ్ తరపున చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృష్ణ గారు అన్మిట్ ఇచ్చాను సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్, ఓకే సార్, కంటిన్యూ సార్. ఈరోజు చెప్పిన చాలా నాకు మంచిగా అర్థమైంది సార్. చాలా బ్రహ్మాండంగా మారిపోయాను సార్. నేనైతే ఈరోజు మీటింగ్, పెద్ద మీటింగ్ లా కూడా నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఈసారి మాత్రం బాగా కనెక్ట్ అయిపోయినా నేను. చాలా మంచిగా అర్థమైంది సార్. ప్రతి ఒక్క సబ్జెక్టు మంచిగా మన నరాల పోటీ నాకు మంచిగా పారింది సార్. నేను చదువుకోలేదు కాబట్టి నా బ్రెయిన్ మాత్రం మొత్తం కనెక్ట్ అయిపోయింది సార్. చాలా నాకు నచ్చింది సార్ ఈరోజు సబ్జెక్ట్ మాత్రం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ సార్ వాళ్ళు మంచిగా చెప్పారు. మన చెప్పిన సెక్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని చెప్పుకోవడానికి నాకు చాలా బలంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ పుల్లయ్య సార్ చెప్పిన సెక్షన్ అయితే ఇంకా చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. ఆ సెక్షన్ ఎక్కడ జరగలేదు, నేను పుట్టిన తర్వాత అయినా కానీ ఎక్కడైనా అలాంటి పాటించడాలు ఎక్కడ నేను చూడలేదు. ఈ రోజు చూసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. చాలా సూపర్ సార్. ఈరోజు విన్న సబ్జెక్ట్ మాత్రం ఎక్కడ వినలేదు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జన్మల ఎన్ని జన్మలు ధన్యమైనా కానీ ఈ జన్మల మాత్రం ఇంకా 100 సంవత్సరాలు బతకాలని కూడా సంతోషంగా చేయాలని ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మారిపోవాలి సార్. ఇది ప్రతి ఒక్కరు మారాలి. ఇది కంటిన్యూ చేసే వాళ్ళకే అర్థమవుతుంది సార్. ఇది చాలా చేయని వాళ్ళు ఎన్నో అలంకారాలు మాట్లాడతారు, ఎన్నో మాట్లాడతారు, కానీ ఇది మాత్రం చాలా కనెక్ట్ అయింది. మన 3 తరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఇంకా తరాల పొట్టి పోవాలని నాకు కోరుకున్నాను సార్. నేను చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సార్ మాట్లాడండి. భిక్షన్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. మీరు చెప్పిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో మట్టిలోంచి వచ్చిన స్వచ్ఛమైన వాసన లాగా నాకు చదువు రాదని చెప్పారు, కానీ ఎంత ప్రేమతో అంటే ఇంకెక్కువ రోజులు బతకొచ్చు అన్న చూసిరా. ఈరోజు సెషన్ చేసినందుకు మా జన్మ ధన్యమైంది నిజం చెప్పాలంటే. ఇంకా ఇలాంటి మీటింగ్ ని ఇలాంటి సిస్టమ్ లో ఇంకా 100 ఏళ్ళు కాదు ఇంకెక్కువ బతకాలన్నట్టు చూసి ఎంత పెద్ద మాట అంటే మీరు ఆశీర్వదించే వాయిసే. నాకు తెలిసి మమ్మల్ని ఆశీర్వదించవచ్చు. సో చాలు, ఏం చేసినా ఇంతటి అనురాగం ఇంతటి ఆప్యాయత తీసుకోలేం. అందరికి పేరు పేరున ఫీడ్బ్యాక్ ఇచ్చిన లీడర్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మీరు నేర్చుకున్న విధానం, మీరు పెట్టిన ఎఫర్ట్, ఈరోజు మీరు పే చేసిన 150 రూపీస్, దాని ద్వారా మీరు ఈ రోజు నేర్చుకున్న తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని యాక్షన్ కింద పెట్టి రిజల్ట్ తీసుకొని 100% మీరు ఇది జీవనం అంటే ఇది. ఇక్కడ మెంటర్స్ అంటే తీర్చిదిద్దే వాళ్ళు అంటే ఇలా ఉంటారని చెప్పి మాకు పేరు తీసుకొచ్చి మీరు బాగుపడితే మా జన్మ ధన్యమైనట్టు మా అందరిది, నాది కానీ, రమేష్ అన్నది కానీ, నాగరాజ్ సార్ది కానీ, పుల్లన్నది కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. రేపటి నుంచి మాత్రం దయచేసి నేను ఇప్పుడు ఆల్రెడీ మీకోసానికి జూమ్ సంబంధించిన ఒకటి తయారు చేస్తున్నా, అది నేను గ్రూప్ లో పెట్టేస్తా. సో మాక్సిమం ఎఫర్ట్ పెట్టండి లీడర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాధా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. 055 రాధా గారు. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీటింగ్ లో భూషణ్ సార్ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి సార్, చాలా కనెక్ట్ అయ్యాయి. సార్ వాయిస్ ఎప్పుడు నేను జూమ్ లోనే వింటాను, సార్ ని డైరెక్ట్ గా చూడలేదు. ఈ రోజు సార్ ని చూసి సార్ చెప్పిన మాటలు విని చాలా సంతోషం అనిపించింది. బట్ కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. నర్మదా గారు. శ్రీంబ్రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది మీటింగ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అప్డేట్, మోహన్ సార్ చెప్పిన అప్డేట్ మనకు రమేశ్చంద్ర సార్ కూడా రోజు చెప్తా ఉంటాడు. అప్డేట్ ఒకటి, టీం అనేది గ్రోత్ చేసుకోవాలి. అలాగే మన అమౌంట్ కూడా ప్రతి మంత్ కి చేంజ్ కావాలని చెప్పేసి సార్ కూడా చెప్పారు. చాలా బాగుంది. అలాగే విక్షన్ సార్ చెప్పింది, బీ కన్సిస్టెన్సీ. ఎప్పుడు కూడా ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా చేస్తే మాత్రం సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఈరోజు టీచర్ అయినా, డ్రైవర్ అయినా, ఎవరైనా సరే ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి సార్ చెప్పిన దాన్ని కూడా చాలా బాగా ఉంది సార్. అలాగే మన రమేష్ చంద్ర సారు, నాగరాజ్ సార్ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్సలెంట్ సార్. ప్యాషన్ గా చేయమని, కమిట్మెంట్ గా, అలాగే చాలా బాగా చెప్పారు సారు. అలాగే రెస్పెక్ట్ తో చేయండి, సాక్రిఫైస్ చేయండి, చాలా చెప్పారు. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యము, చాలా బాగా చెప్పారు. అలాగే మన రమేష్ చంద్ర సార్ కూడా ఈరోజు మనం ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకుంటే, మన అలవాట్లు అనేవి చేంజ్ చేసుకుంటే మన క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పి సార్ చెప్పారు. హ్యాబిట్స్ అనేవి మార్చుకుంటే క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుందని చాలా బాగా చెప్పారు. ఈరోజు అసలు సూపర్ సార్ మీటింగ్. ఈ మీటింగ్ తో చాలా మంది చాలా మారుతారని నేను అనుకుంటున్నా. మెయిన్ గా నేనైతే మారుతున్నా. చాలా ఎక్సలెంట్ సార్ ఈ రోజు మీటింగ్. చాలా బాగుంది. ఇలాంటి మీటింగ్ సార్ వాళ్ళు ఎప్పుడు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా తప్పులేంటో మాకు ఈ రోజు అర్థమయ్యేలాగా చెప్పారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, సత్యం గారు సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి సార్.
Good morning, students. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Voice clear, sir. కొంచెం బ్రేక్ అవుతుంది, ఈరోజు ఒకసారి చూడండి. ఓకే ఈ ఓకే ఓకే రోజు సార్, ట్రైనింగ్ కంటిన్యూ. ట్రైనింగ్ లాగా లీడర్షిప్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ టైం సార్. నేను యాక్చువల్లీగా ఈ జర్నీలో ఫస్ట్ టైం నేను లీడర్షిప్ ట్రైనింగ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ బట్ ఒక సెమినార్ టైపు జరిగింది. ఇంకొకటి వాల్యూస్ అప్లయన్కి లైఫ్ లైన్స్ కి వాల్యూస్ ప్లస్ అప్లయన్స్ తో అడుగుజాడలో నడవడం ప్లస్ ఎథిక్స్ తో బాధ్యతతో అనేది ఈరోజు నాగరాజ్ సార్ చెప్పిన దాంట్లో చాలా చాలా ఒక రకంగా చెప్తే కోపంతో చెప్పింది మంచి, నవ్వుతూ చెప్పేటోడు చెడిపోయడానికి చెప్తారు అనేది అది గుర్తొచ్చింది. సార్ ఎంత కోపంతో చెప్తున్నా మళ్ళీ చిరునవ్వు అనేది తగ్గిపోకుండా చెప్పడం నాగరాజ్ సార్ సెషన్ చాలా బాగా అనిపించింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మంజుల రమేష్ గారు అడ్మిట్ ఇచ్చాను. సిమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్. ఈరోజు లీడర్ మీటింగ్ గ్రాండ్ గా సక్సెస్ అయింది సార్. చాలా బాగా చెప్పారు. రమేష్, వీక్షణ్ సార్ కానివ్వండి, అందరు ఆల్మోస్ట్ సార్ అందరూ చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మాకు. అసలు అంటే ఎంత బాగా అంటే మీరు లీడర్ గా ఎట్లా ఉండాలి అనేది ప్రతి విషయం, అంటే ఏ పాయింట్ కనెక్ట్ లేదనేది కాకుండా ప్రతి విషయం కనెక్ట్ అయింది. ఈ రోజు నుంచి అన్నా కంపల్సరీ, అంటే మారనోళ్ళు ఉంటే 100% మారుతారు కంపల్సరీ. అంత మంచి మోటివేషన్ ఈ రోజు మాకు అందింది. నాగరాజు సార్ అయితే ఇంకా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ఇంకా చాలా బాగుంది సార్. ఈ రోజు మేము అసలు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగా వెళ్ళని వాళ్ళు వాళ్ళ ఇంకా అంతే, వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకునే బయటికి వచ్చినాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంజుల గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎలా బాగుంది సార్ సెషన్. సార్ వాళ్ళు చెప్పింది లీడర్షిప్ గురించి నాకు కూడా చాలా అదృష్టం అనుకుంటున్నా సార్. సంతోషపడుతున్నా. సార్ వాళ్ళు చెప్పిన సెషన్ ప్రతిదీ బాగుంది సార్. రమేష్ సారు, దీక్షణ్ సారు, నాగరాజ్ సార్ చెప్పిన మంచి అర్థమైంది సార్. కూడా మారాలని రావట్లేదు, వచ్చినా రాకుండా నేను నిలబడతా సార్, చేస్తాను. ఎస్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శిరీష నరసింహ గారు అడ్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా చాలా సక్సెస్ఫుల్ సెమినార్ జరిగింది సార్. ఏదైతే మేము అనుకున్నామో, ఎప్పటి నుంచో అనుకున్నాము ఇలాంటి మీటింగ్ జరగాలి, బాగుంటది ఒకసారి అని మేము అనుకున్నట్టుగానే చాలా సూపర్ గా జరిగింది. అదే నాగరాజ్ సార్ మాటలే గాని, లీడర్షిప్ లక్షణాలు, సక్సెస్ఫుల్, అదే విధంగా భిక్షణ్ సారే గాని కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలనేది, రమేచంద్ర సారే గాని, పుల్లయ్య సారే గాని ప్రతి ఒక్కరి మాటలు చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. అక్కడ ఉన్న మాట్లాడిన ప్రతి ఒక్క సార్ వాళ్ళ మాటలు. సో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మా లైఫ్ లైన్లకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ ముందుకు టీం నడిపించుకుంటూ చెక్ల విషయంలోనే కానీ, హోమ్ మీటింగ్స్ విషయంలోనే, డిఎల్సిపిలో కానీ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం సార్. ఈ రోజు అయితే చాలా 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 సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి గారు కేబిహెచ్పి అడ్మిట్ ఇచ్చాను చూడండి మేడం. లక్ష్మీదేవి గారు అడ్మిట్ ఇచ్చాను.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతా అంటే ఏం లేదు, లేకపోతే ఒక చిన్న క్వశ్చన్. సో ఎంతమంది రియాక్ట్ అవుతారో చూద్దాం. శ్రీశైలం గారు అడ్మిట్ ఇచ్చాను. సార్ 3399 శ్రీశైలం గారు అడ్మిట్ ఇచ్చాను. ఓ మళ్ళీ హ్యాండ్ డౌన్ చేశారుగా. ఓకే, థ్యాంక్ యూ. సో సీక్రెట్ మార్కెటింగ్లో ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది, మీకు ఎవరికైనా తెలుసా? సో మార్కెటింగ్లో ఒకే ఒక్క సక్సెస్ సీక్రెట్ ఉంది, ఇవన్నీ అనవసరం, ఒక్కటే ఒకటి ఉంది సక్సెస్ సీక్రెట్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మేడం, మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. ఎస్, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ. సార్ ఈరోజు సెషన్ బాగా జరిగింది సార్. లీడర్ల మీటింగ్ సెమినార్ చాలా బాగా జరిగింది సార్. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. అసలు ఏంటంటే భిక్షన్ సార్ కానీ నాగరాజు సార్ కానీ వీళ్ళందరూ చెప్పిన మాటలు, రమేష్ చంద్ర సార్ చెప్పిన మాటలు, పుల్లయ్య సార్ లాస్ట్ లో అన్నారు కదా, గుడి దర్శనం చేసే పూజారి లేకపోతే మనకు దర్శనం అవ్వదని. అట్లా మనకు ఒక అప్లైన్ అనేది లేకపోతే మనకు ఇంత టీం అనేది ఉండదు, మనకు వర్క్ అనేది ఉండదు. అప్లైన్ ఉంటేనే ఏదైనా కనెక్ట్ అవుతుంది సార్, ఏదైనా చేయగలుగుతాం. ఒక అప్లైన్ మనకు చాలా ఒక దేవుడితో సంబంధం సార్. కానీ నిజంగా చాలా బాగా చెప్పారు సార్ వాళ్ళైతే. నిజంగా క్రికెట్ సచిన్ టెండూల్కర్ గురించి కూడా భిక్షన్ సార్ చెప్పాడు కదా, చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మనం చిన్నగా అనుకుంటే అది చిన్నగానే ఉంటది. మనం గల్లీల్లో ఉండి చిన్నగా ఇంట్లో ఉండి ఒకరికిద్దరు చెప్పుకుంటా ఉంటే కుదరదు. మనం చెప్పుకుంటా పోతేనే మనం ఒక లెవెల్ కి ఒక స్టేజ్ పైన ఉండి మనం కూడా ఒక ఛాంపియన్ లో ఎదగడానికి అవకాశం ఉంటది సార్. అందుకనే ఇది చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతిది కూడా మేము కూడా అలాగనే చేసుకుంటాం. ఈ రోజు సార్ వాళ్ళు చెప్పిన ప్రతి మాటలో మాకు కనెక్ట్ అయింది. ఇంకా మేము ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఇంకా మాకు మంచి టీం తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మంచి ఇంకా మాకు లైఫ్ లైన్ లో ఇంకా మంచిగా స్టేజ్ మీద తీసుకురావాలనుకుంటే ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి దీంట్లో నిలబట్టి సక్సెస్ఫుల్ గా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఈ గోల్ తోటి మేము వర్క్ చేస్తున్నాం. చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఈ సెమినార్ మాకు ఇలా జరగాల, ప్రతి నెలకు ఒకసారి అన్న పెట్టాలి ఇలాంటి సెమినార్స్. మాకు చాలా బాగా కనెక్ట్ అయింది. కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తాము. ఇంకా చాలా చాలా మంచిగా జరగాలని అనుకుంటున్నాం సార్. ఇట్లాంటి మీటింగ్లు ఎంత పెడితే అంత మంచిది. లీడర్ల కోసం పెట్టినందుకు సార్ వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి దీంట్లో ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకా చాలా మంది మారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సబ్జెక్టులు కావాలి సార్. మాకు మా లైఫ్ లైన్స్ కు మేము ఇవ్వాలా, మేము నేర్చుకోవాలా, మాకు తెలిసింది మేము చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. విష్ వెళ్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఎంత జూమ్ మీటింగ్స్లో విన్నా సరే, సో ఇలాంటి సెమినార్స్కి వెళ్ళటం వల్ల ఒక తెలియని అనుభూతి, ఒక బూస్టింగ్ లాంటిది, ఒక ఎనర్జీ, చెప్పలేని ఒక ఎనర్జీ. సో అలాంటి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎప్పుడు సబ్జెక్ట్ విన్నా, ఏ సార్ చెప్పి సబ్జెక్ట్ విన్నా నాకు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మరి అది పాత అని గుర్తుండేలే తెలియదు, కానీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతుంటే ఇంక అది కొత్తగా ఉంటుంది, అలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతుంది టాపిక్ అనేది. సో ఎప్పుడు కొత్తదనంగానే ఉండాలి మనం. తెలిసిన టాపిక్ అయినా సరే, తెలిసిందే రిపీటెడ్గా వస్తున్నా సరే, సో దాంట్లో కొత్తగా ఫీల్ అవుతూ ఉండాలి. కొత్త విషయం అప్పుడు ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. సో నేను ఒకే బుక్ 4 times చదువుతా. ఒకసారి చదివినప్పుడు ఒకటి అర్థమైద్ది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చదివినప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. అదే బుక్, సేమ్ బుక్కే. సో ఇట్లా. సో థ్యాంక్ యూ. సో క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ మరి హ్యాండ్ రైజ్ చేయండి మరి. ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీష మహేష్ గారు, సో మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేశారా? శ్రీను గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి, కోనేటి శ్రీను గారు అంట. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మార్కెటింగ్లో ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది. సో మీకు ఎంతమందికి తెలుసు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అది. సో మార్కెటింగ్లో ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది,
సో అది ఎంతమందికి తెలుసు? ఒకటే ఉంది, సింగిల్ ఒకటే. సో అది ఎంతమందికి తెలుసు? సో హ్యాండ్ రైజ్ చేయండి. సో అది మీకు అందరికీ తెలుసు, బట్ అది మీకు తెలుసా తెలియదు అనేది మీకే తెలియాలి అది. సో మార్కెటింగ్లో ఒకే ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది. సో అది ఎంతమందికి తెలుసు? ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎంతమందికి తెలియదు వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి. Oh, 29, 30. 34, 34. సో 128లో 34 మెంబర్స్కి తెలియదు, మిగిలిన వాళ్ళందరికీ తెలుసు అనమాట. తెలవనోళ్ళు మాట్లాడదాం. ఓకే, 38. ఓకే, థ్యాంక్ యూ అండి. సో సీక్రెట్ అంటూ ఏం లేదు, సో మన నోటిలో నుంచి వచ్చే మాట, సో మనం మాట్లాడాలి. మన మౌత్లో నుంచి వచ్చే వర్డ్స్, పదాలు. సీక్రెట్ ఏం లేదు, బట్ అదొక సీక్రెటే. సో మన మౌత్, మన నోటిని ఇలాంటి సక్సెస్కి ఉపయోగించుకోవాలి. దాని నుంచి వచ్చే పదాలు కానీ ఏవైనా నేర్చుకొని ప్రయోగించాలి అవతల వాళ్ళ మీద. సో అది మార్కెటింగ్ అవుతుంది. ఓకే, సో సక్సెస్ అవుదాం అన్న ప్రతికి ఒకే ఒకటి కావాలి, ఒక లక్షణం కావాలి. ఓకే, నేను క్లియర్ చేస్తున్నాను. సక్సెస్ అవుదాం అనుకున్న వ్యక్తికి ఒకే ఒక లక్షణం ఉండాలి. ఓకే, ఇది క్లియర్ అవ్వట్లా. సో ఎవరికి వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఏదో సమస్య అనుకుంటా. ఓకే, సక్సెస్ అవుదాం అనుకున్న వ్యక్తికి ఒకే ఒక లక్షణం ఉండాలి. సో అది ఎంతమందికి తెలుసు? సో తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే. సో ఇద్దరే చేశారా? కొండలరావు సార్ అని నర్మదా గారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఆన్సర్ నేనే చెప్తున్నా. సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఒకే ఒకటి ఉండాలి, భయం ఉండాలి. కరెక్టే, మీరు విన్నది కరెక్టే, భయం ఉండాలి. ఇప్పుడు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు భయం ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలని. సో అలా భయం ఉండాలి, అంతేగాని పని చేయడానికి భయపడకూడదు. చేస్తున్న పనిలో తప్పులు పోతాయేమో, ఏమన్నా జరుగుద్దేమో అనే భయం, అలర్ట్నెస్తో కూడిన భయం ఉండాలి. అది సో అలర్ట్నెస్గా ఉండే భయం అనేది ఉండాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి అది అర్థమవుద్ది, ఆ భయం అనేది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 2 విషయాలే చెప్దాం అనుకున్నా, సో ఈ 2 చెప్పా. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు. రామారావు సార్ హ్యాండిల్ చేయండి ఒకసారి. ఓకే సార్, అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సృజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, సో సక్సెస్ కి సీక్రెట్ అన్నారు. సో ఆన్సర్ క్లారిటీ లేదు సార్ కొంచెం. సక్సెస్కి సీక్రెట్ అంటే ఏమి ఉండదండి. మన మార్కెట్లో అదే కావాలంటే సీక్రెట్ ఏమి ఉండదు, బట్ సీక్రెటే. కానీ మన వాయిస్, మన మాటలు, మన నోరు తెచ్చి మాట్లాడాలి కదా మార్కెటింగ్ అంటే. ఓకే, మన మౌత్ని సైలెంట్గా ఉంచితే ఏముండదు. మన మౌత్ తెరిస్తే మాట్లాడితే, మంచి విషయాలు మాట్లాడితే అదే సక్సెస్, అదే సీక్రెట్, అదే నో సీక్రెట్. ఓకే, సూపర్ సార్. సో నేను అనుకుంటున్నాను సక్సెస్ కి సీక్రెట్ ఒక్కటే అన్నారు కదా. సో మీరు సైలెంట్ అన్నారు, మళ్ళీ ప్లస్ మౌత్ అన్నారు. అంటే మాటలు ప్లస్ సీక్రెట్ ఏంటంటే సక్సెస్ కి సీక్రెట్ ఏముండదని చెప్పారు, రెండు చెప్పారు కదా అక్కడ. సో నేను అనుకుంటున్నాను సక్సెస్ కి ఒక్కటే ఉంది, ఓటమి. సో ఓటమి అనేది ఎప్పుడైతే వస్తుందో సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. అది నేను కొన్ని పుస్తకాలు చదివినా సార్. సో దాని ద్వారా నేను అనాలిసిస్ చేసినది. సో సక్సెస్ కి ఒక్క మాట, ఓటమి. సో ఓటమి ఎవరైతే అనుభవిస్తారో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దట్ ఈజ్ మై ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నర్మదా గారు అడ్మిట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఉండవలసిన లక్షణం అన్నారు కదా, భయం అంటున్నారు కదా. నేనేమో ఓపిక అనుకున్నాను సార్. ఎందుకంటే చాలా మంది వెస్టేజ్ లోకి వచ్చి కొన్ని రోజులు చేసి వెళ్ళిపోతున్నారు కదా, ఓపిక లేక కావచ్చు అని చెప్పేసి నేను అదనుకున్నాను. మీరు భయం అని చెప్పారు. చాలా మంది ఈరోజు టీము రాకపోవడానికి కారణము అసలు మనమే నిలబడకపోవడం, అది ఓపిక లేకనే కదా సార్. అందుకనే నేను అదనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. అంటే ఓపిక అంటే మేడం ఇది అది సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు మనం ఏదైనా మొదలు పెట్టడానికి భయపడతాం. సో ఆ వేలో చూసుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు, ఏదైనా మొదలు పెట్టేటప్పుడు భయపడకూడదు. సో నేర్చుకునే దగ్గర మనం భయపడాలి, అలర్ట్గా నేర్చుకుంటున్నామా లేదా అనే విషయం. సీక్రెట్ మాట అని చెప్పారు కదా. ఎస్ సార్. ఏదైనా సరే, ఈ బిజినెసే కాదు, ఏదైనా ఇప్పుడు కొత్త షాప్ ఉన్న వాళ్ళైనా, ఏదైనా సరే, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళైనా సరే, షాప్స్ ఉన్న వాళ్ళైనా సరే, మనం ఏదైతే చేస్తున్నామో అది నోరు తెరిచి చెప్పకపోతే అవతల వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా. మనం ఏంటో, ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అసలు ఏంటి అన్నది కూడా తెలియదు. కాబట్టి సక్సెస్ సీక్రెట్ మాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు ఎవరో హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ డౌన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మనకి ఏంటంటే ఎంత జూమ్లో ఉన్నాయి సరే, ఎన్ని మీటింగ్స్ ఉన్నా సరే, సో ఇలాంటి ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా ఒక ఎనర్జీ బూస్ట్ లాగా ఉంటుంది. సో కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సో బాండింగ్ అనేది కనెక్ట్ అవుతుంది మన మీటింగ్స్ వెళ్ళటం వల్ల. సో అంటే వాస్తవానికి అయితే నాకు చాలా ఉంది, నేను మిస్ అయ్యానని. బట్ ఏంటంటే తప్పని పరిస్థితి. సో ఆ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మన బంధువులు, మన ఫ్రెండ్స్ అభిమానించడం వేరు, కానీ ఎటువంటి రిలేషన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ మీద ఇంతమంది బాండింగ్తో ఉన్నారంటే అది కన్నా కొడుకు దానికంటే పెంచిన మమకారం ఎలా ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మన దాంట్లో. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇలాగ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. సో మీటింగ్స్కి మ్యాక్సిమం సో ఇలా కొద్దిగా మనం టైం తీసుకుంటున్నాం కాబట్టి, సో ఎక్కువ మంది మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే సో ఆ బాండింగ్ అనేది ఉంటుంది. సో సార్తో వాళ్ళతో మనం ట్రావెల్ అవుతున్నామనే ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫీల్ అవుతాం. సో వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళతో ఎలా ట్రావెల్ అవుతున్నాము, ఏంటి, ఎలా నేర్చుకుంటున్నామని. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీటింగ్ సక్సెస్ అయినందుకు.
ఓకే అండి. పుల్లయ్య సార్ ఉన్నారా? పుల్లయ్య సార్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రీగా ఉంటే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ మనం తిరిగి జూమ్లో కలుద్దాం. సో రేపు సెషన్ గుర్తుంది కదా, రేపు షెడ్యూల్లో భాగంగా మనకి ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, సప్లిమెంట్స్ చెప్పేవాళ్ళు, సో ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను. విష్ యూ వెల్త్.